నా ఉపదేశమును అంగీకరించువాడు అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. అది వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. అది కీడు వచ్చునన్న భయము లేక. అది ఎవరైతే చెప్పండి దేవుని ఉపదేశాన్ని, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో, వాక్యం విని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఈ రోజుల్లో వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. ఎస్, ఈ వాక్యము నా కోసమే, ఈ వర్తమానము నా కోసమే, ఈ వాక్యము దైవజనుడు నా కోసమే చెప్పాడు కాబట్టి నేను సరి చేసుకోవాలి, నేను సరిగ్గా ఉండాలి, ఈ వాక్యానుసారంగా మేము జీవించాలి అని ఆ ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో చెప్పండి వారు ఎలా ఉంటారట?